అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. అయితే ఈరోజు ఇడ్లీ పిండి అట్టుపిండి ఏదీ లేదు, అందుకని సేమియా ఉప్మా చేయాల్సి వచ్చింది. మా పండు చేయమందనమాట. నేను సేమియా ఉప్మా స్టార్ట్ చేశాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక గుప్పుడు ఒక ఉల్లిపాయ అంతా మొత్తం కట్ చేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. సన్నగా చాప్ చేసుకొని ఒక పచ్చిమిర్చి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాను అన్నమాట. అది కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పుడు శనగగుళ్ళు కూడా వేసుకొని వేయించుకున్నాను. తర్వాత ఒక క్యారెట్ మొత్తం కట్ చేసుకొని క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను. ఆ 2 వేగిన తర్వాత ఒక టమాటా కూడా వేసుకొని వేయించుకున్నాను అన్నమాట. ఇట్లా బాగా వేయించుకోవాలి. వేయించుకోకపోతే శనగగుళ్ళు ఉడికిన తర్వాత సేమియా అయిన తర్వాత కసకస అంటాయి. ముందే వేయించుకుంటే బాగా ఉడుకుతాయి అన్నమాట. వాటర్లో కూడా టమాటా కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ కూడా వేసుకొని బాగా తెరవనివ్వాలి, అంటే బాయిల్ అవ్వాలన్నమాట. అందులోనే నేను కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు వేసుకొని బాగా తెరిగిన తర్వాత సేమియా కూడా వేసుకున్నాను అన్నమాట. వాటర్ తక్కువగా ఉండాలి, సేమియా ఎక్కువగా ఉండాలన్నమాట. అప్పుడే సేమియా కూడా పులుపుగా ఉంటుంది, అంటే విడివిడిగా పొడిగా ఉంటుంది అన్నమాట. ఇంకా దానికి సరిపడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. నాకు ఇంకా ఉడికిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది అన్నమాట. పొలుగ్గా ఉంటుంది, నెయ్యి అంతా మొత్తం స్ప్రెడ్ అయ్యిద్ది. సరే ఈలోపు పిల్లలకు కూడా పెట్టేసాను. పెట్టిన తర్వాత నేను కూడా తింటున్నాను అనమాట. సేమియా మాత్రం సూపర్గా అంటే వచ్చింది, నీట్గా వచ్చిందనమాట. పొలుగ్గా వచ్చింది, ఒకదానికి కూడా అంటుకోలేదు. చూడండి, నేను తింటుంటే మీకు తెలిసిపోతుంది కదా పొడిగా వచ్చినట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ లైక్ వల్ల నేను ఎన్నో వీడియోలు చేస్తాను, నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.